హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య అంటే ఏంటి, తెలుసుకోవడానికి ఏవైనా ఫీచర్స్ అనేవి ఉంటాయా, అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీకేమైనా తెలుస్తాయా? దాని తర్వాత ఇన్ కేస్ ఎండోమెట్రియోసిస్ డయాగ్నోస్ అయ్యింది అంటే సంతానం కలగడానికి ఎటువంటి ఇబ్బందులు అనేవి అవుతాయి అండ్ దాని ట్రీట్మెంట్ ఏంటి? ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఏంటి అంటే గర్భాశయంలో ఏదైతే పొర అనేది ఉంటుందో ఎండోమెట్రియం. సో ఈ ఎండోమెట్రియం పొర అనేది గర్భాశయంలోనే కాకుండా వేరే సైట్స్లో డిపాజిట్ అయ్యింది అంటే ఆ సమస్యనే ఎండోమెట్రియోసిస్ అని అంటున్నాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఈ చిన్న స్పాట్స్ అనేది మనకి ఎప్పుడు కనపడతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడవారికి స్పెక్యులం ఎగ్జామినేషన్ అంటే స్పెక్యులం ద్వారా కింద సర్విక్స్ని చూసినప్పుడు అక్కడ చిన్న డాట్స్ లాగా స్పాట్స్ అనేవి కనపడవచ్చు. కొన్నిసార్లు అవి కనపడతాయి, కొన్నిసార్లు కనపడవు. తర్వాత లోపల కూడా అండాశయంలో చాక్లెట్ సిస్ట్ ఓవరీ అన్నట్టుగా ఉంటుందన్నమాట ఎండోమెట్రియోటిక్ సిస్ట్. నెక్స్ట్ ట్యూబ్స్ చుట్టూ డిపాజిట్ అవ్వచ్చు. ట్యూబ్స్ చుట్టూ డిపాజిట్ అయినప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఏర్పడవచ్చు. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మీకు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏముంటుంది అంటే ట్రిపుల్ డిస్మెనోరియా. ట్రిపుల్ డిస్మెనోరియా అనేది ఏంటి అంటే, ఇప్పుడు 3 ఫేజెస్లో వచ్చే పెయిన్. డిస్మెనోరియా అంటే పీరియడ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ని డిస్మెనోరియా అంటున్నాము. ట్రిపుల్ అంటే 3 ఫేజెస్. 3 ఫేజెస్ అంటే ఇప్పుడు పీరియడ్ కన్నా ముందు, పీరియడ్ టైంలో, పీరియడ్ తర్వాత, అలా 3 ఫేజ్లలో వచ్చే పెయిన్ని డిస్మెనోరియా, ట్రిపుల్ డిస్మెనోరియా అంటాం. ఈ ట్రిపుల్ డిస్మెనోరియా అనేది ఎండోమెట్రియోసిస్కి ఒక టిపికల్ ఫీచర్. ఇది ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. తర్వాత భార్యాభర్త కలిసినప్పుడు కూడా వీళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా మీకు ఉన్నాయంటే అప్పుడు డౌట్ పడాలి, ఎండోమెట్రియోసిస్ సమస్య ఏమైనా ఉందా అన్నట్టుగా. నెక్స్ట్, ఒకవేళ ఈ సమస్య ఉంది అన్నట్టుగా మనం తెలుసుకున్నామంటే సంతానం కలగడానికి ఏమైనా ఇబ్బందులు అవుతాయా? ఏమవుతుంది అంటే ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ట్యూబల్ బ్లాక్స్ రావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరీలో అంటే అండాశయంలో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది డిపాజిట్ అయ్యింది, సిస్ట్ లాగా ఉంది అంటే సిస్ట్ల రూపంగా మనకు కనపడవచ్చు. సో సిస్ట్లు ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ ఉంటున్నాయో పక్కన ఉన్న ఎగ్ క్వాలిటీ కూడా డిటియోరేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎగ్ నంబర్ కూడా తగ్గే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. సో వీళ్ళకి నెక్స్ట్ మనం చేయవలసిన టెస్ట్ ఏంటి అంటే AMH అనే పరీక్ష. అంటే ఎగ్ రిజర్వ్ అనేది వీళ్ళది ఎంత ఉంది అనేది చూడాలి. సో ఎగ్ రిజర్వ్ అనేది చూసిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మనం వీళ్ళకి ఇవ్వాలి అనేది డిసిషన్ అనేది తీసుకుంటాం. కొందరికి నార్మల్గా ఎగ్ రిజర్వ్ బాగానే ఉంది, సిస్ట్ సైజ్ తక్కువగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది ఆగ్మెంట్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్రయత్నిస్తాం. కొందరికి ఏమవుతుంది అంటే ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోతుంది. సో అటువంటి వారికి మాత్రం అదొక రెడ్ ఫ్లాగ్ లాగా ఇమీడియట్గా పెద్ద ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. పెద్ద ట్రీట్మెంట్ అనేది ఇన్ ద సెన్స్ ఇప్పుడు AMH వాల్యూ అనేది చాలా తగ్గింది, ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోయింది అంటే అప్పుడు IVF ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఇన్ కేస్ ఒకవేళ సిస్ట్ సైజ్ అనేది పెద్దగా ఉంది అంటే మాత్రము దాన్ని అప్పుడు తీసేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ సిస్ట్ అనేది ఉంది అంటే అటువంటి సిస్ట్ అనేది తీసేయాలి. అండ్ 2 సైడ్స్ ఉంది అన్నప్పుడు కూడా అదొక ఇండికేషన్ సిస్ట్ రిమూవల్కి. సో ఇటువంటి కేసెస్ అనేది డిఫరెంట్ మనకి మేనిఫెస్టేషన్ లాగా ఉండొచ్చు. కొందరికి ఒక ఫీచర్ ఉండొచ్చు, ఇంకొందరికి ఒక ఫీచర్ ఉండొచ్చు. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది మనం చూసిన తర్వాతనే వాళ్ళకి ఇండివిజువలైజ్డ్గా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్లాన్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. యూనివర్సల్గా ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉంది అనగానే అందరికీ ఒకటే మెడికల్ మేనేజ్మెంట్ లేకపోతే అందరికీ సర్జరీ అన్నట్టుగా ఉండదన్నమాట. డిపెండింగ్ అపాన్ ద కేసు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరం ఉంది అనేది మనం చూసుకొని అటువంటి ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి చేసినప్పుడే మనకి ప్రాపర్ రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయి. అండ్ ఇంకొందరికి ఏమవుతుంది అంటే పెయిన్ అనేది వాళ్ళు తట్టుకోలేకపోతారు. కంప్లీట్గా వాళ్ళకి ఎవ్రీ టైం పీరియడ్ అనేది వచ్చినప్పుడు లేకపోతే భార్యాభర్త కలిసినప్పుడైనా కానీ ఎక్స్ట్రీమ్గా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో అటువంటి వారికి మాత్రము లాప్రోస్కోపీ చేసి ఆ పెయిన్ అనేది రిలీవ్ చేసేలాగా మనము ప్రయత్నిస్తే వాళ్ళ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో పెయిన్ అనేది కంటిన్యూస్గా క్రానిక్ మార్బిడిటీ అనేది మారినప్పుడు లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది.
అవుతుంది. సో నాట్ ఓన్లీ ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం వాళ్ళకి జనరల్ లైఫ్ అనేది కూడా ఆలోచించి ఫర్దర్ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేసినప్పుడే ఫర్టిలిటీ పరంగా అయినా కానీ జనరల్ పరంగా అయినా కానీ వాళ్ళకి కొంచెము బెటర్ లైఫ్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.